ఆత్మ సందర్శనం. మానవుడు స్థూల శరీరంలో ఉండి తనను తాను సంపూర్ణంగా తెలుసుకోవడం, తనలో ఉన్న ఆత్మను చూడడమే ఆత్మ సందర్శనం. దీనినే బ్రహ్మ విద్య లేదా ఆత్మవిద్య అంటారు. ఈ ఆత్మవిద్యను గురించి తెలుసుకోవాలంటే తన పుట్టుక, పెరిగిన వాతావరణం వలన కలిగిన మంచి చెడుల సంస్కార ఫలములు వీటితో స్వయముగా తనకు తానుగా తెలుసుకోలేడు. కనుక తనలో ఉన్న ఆత్మశక్తిని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఒక సద్గురువు ఉండాలి. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా శిష్యుడిని సన్మార్గంలో నడిపించే వ్యక్తే సద్గురువుగా పేర్కొనబడతాడు. అటువంటి సద్గురువు మార్గంలో శిష్యుడు తప్పక తరించగలడు. గురువు శిష్యుడిని కొంత దూరం నడిపించి మార్గాన్ని చూపించడం వరకే. ఆ తరువాత శిష్యుడు ఆ మార్గంలో పయనించాలంటే అతనికి సాధన, అనుష్ఠానం, అవగాహన, విజ్ఞాన మార్గాలు అనుసరించాలి. సత్యాన్వేషణ మార్గంలో శిష్యునికి ఉపకరించేవి సాధనా చతుష్టయ మార్గాలు. ఈ సాధనా చతుష్టయ మార్గాలను శ్రీ ఆది శంకరాచార్యుల వారు తన వివేక చూడామణి గ్రంథంలో వివరించారు. నిత్య అనిత్య వస్తువుల పట్ల వివేకం కలిగి ఉండడము, శాశ్వతము అశాశ్వతముల మధ్య వ్యత్యాసాన్ని గమనించడం. 2. ఇహపల భోగ మోక్షార్థ ఫలత్యాగ భావము. 3. సమాధి షట్క సంపత్తి. 4. ముముక్షత్వము. ఈ ముముక్షత్వం వీటి ద్వారా మానవుడు ఆత్మ సందర్శన యోగస్థితిని తెలుసుకోగలడు. వీటిలో ముఖ్యాంశాల గురించి తెలుసుకుందాం. బాహ్య ఇంద్రియాలను, అంతరింద్రియాలను నిగ్రహించుకొని ఎల్లప్పుడూ మనస్సును బ్రహ్మ పదార్థం అంటే ఆత్మవైపు లగ్నం చేయడమే స్థితప్రజ్ఞత అంటారు. 2. సమస్త ప్రాణులలోని మనస్సును శ్రీగా భావించి, ఆత్మను పురుషుడిగా భావించి, అంతరంగంలోనే మనస్సును ఆత్మను ఐక్యం చేసి ఆత్మానుభూతిని పొందడం. 3. అజ్ఞానమనే చీకటిని పారద్రోలి జ్ఞానమనే వెలుగును ప్రసాదించేవాడు గురువు. 4. అగ్నిలో దుమికిన వ్యక్తికి దాహమనే పిపాస ఎంత బలీయంగా ఉంటుందో అదే విధముగా జ్ఞానతృష్ట కలిగిన శిష్యునికి సద్గురువు అందించే జ్ఞానామృతముతో అతనిలోని జిజ్ఞాస పరిపూర్ణమవుతుంది. జిజ్ఞాస అంటే జ్ఞానంలో తెలుసుకోవాలి అన్న ఆసక్తి, కోరిక. శారీరక మమకారంతో జీవిస్తూ నేను, శరీరము ఒకటే అనే భావన ఉంటే ఆత్మానుభూతి కలిగే అవకాశం లేదు. నేను శరీరం కాదు, నేను వేరు, శరీరం వేరు అనే భావనే ఆత్మస్థితిని అందుకోవటానికి చక్కని రాచబాట అవుతుంది. అప్పుడే జీవిత పరమార్థము నెరవేరుతుందని శ్రీ సత్యసాయిబాబా వారు తెలిపిన అమృతవాణి సందేశం. ఓం సాయిరాం. హరి ఓం తత్సత్.